be strong. ఓకే, ఫస్ట్ మనకి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లో ప్రీవియస్ టాపిక్స్లలో మనం ఫ్రీక్వెన్సీ మీటర్ గురించి తెలుసుకున్నాము, పవర్ ఫ్యాక్టర్ మీటర్స్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ విల్ గో ఫర్ ద సింక్రనస్ మీటర్స్. ప్రీవియస్ దాంట్లో మన ఏంది సింక్రనస్ మీటర్ అండ్ నథింగ్ పవర్ ఫ్యాక్టర్ మీటర్స్లలో డైనమోమీటర్ టైప్ చూసుకున్నాము. అండ్ ఫ్రీక్వెన్సీ దాంట్లో మన ఏంది మెకానికల్ టైపు అండ్ మెకానికల్ రెజొనెన్స్ టైప్ అండ్ మూవింగ్ ఐరన్ ఫ్రీక్వెన్సీ మీటర్స్ గురించి మనము తెలుసుకున్నాం. నెక్స్ట్ విల్ గో ఫర్ ద సింక్రనస్ టైప్. సింక్రనైజింగ్ అంటే ఏంటి? సింక్రనైజింగ్ నథింగ్ బట్ ఎప్పుడైనా సరే ఒక ఆల్టర్నేటర్ నథింగ్ బట్ ఒక జనరేటర్ కానీ ఇంకో జనరేటర్ దానికి సమాంతరంగా కనెక్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్న మొదట్లో ఉన్న జనరేటర్ యొక్క వోల్టేజ్ తర్వాత మనం కనెక్ట్ చేయబోయే యొక్క వోల్టేజ్ మనకి సేమ్ ఉండాలి. దాని రెండు ఫ్రీక్వెన్సీస్ మనకి సేమ్ ఉండాలి, ఒకే విధంగా ఉండాలి, లేకపోతే మనకి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సింక్రనైజింగ్ నథింగ్ బట్ ఒక వోల్టేజ్ ఒక జనరేటర్ యొక్క ఏదైతే ఫస్ట్ ఉత్పత్తి చేస్తున్న వోల్టేజ్ యొక్క జనరేటర్ యొక్క వోల్టేజ్ ఉంటుందో దాని తర్వాత ఉన్న జనరేటర్ ఏదైతే మనం కనెక్ట్ చేయాలి అనుకుంటున్నామో దాని యొక్క జనరేటర్ యొక్క వోల్టేజ్ కూడా మనకి సేమ్గా ఉండేటట్టు చూసుకోండి. దానికోసమే సింక్రనైజింగ్ అనేది మనము యూజ్ చేసుకుంటాము. సింక్రనైజింగ్ దాంట్లో మనకేంది సింక్రోస్కోప్ ఒక మెటీరియల్ కావాలి, ఏదైనా ఏది ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది కావాలి. దేనికోసము ఆ మెటీరియల్ యొక్క ఇన్పుట్ వోల్టేజ్ ఈ మెటీరియల్ యొక్క ఇన్పుట్ వోల్టేజ్ సేమ్ ఉందా లేదా కనుక్కోవడానికి. ఒకవేళ సేమ్ లేకపోతే ఎలా మ్యాచింగ్ చేయాలి అనేది కూడా మనము తెలుసుకుంటాము సింక్రోస్కోప్ ద్వారా. ఈ సింక్రోస్కోప్లో మనం ఫస్ట్ విల్ గో ఫర్ ద వెస్టర్న్ టైప్ నథింగ్ వెస్టర్న్ టైప్ రెండు మనకు మామూలుగా ఏంది వెస్టర్న్ టైప్ దాంట్లో ఏమంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కోర్ అనేది ఉంటుంది, ఒక సైడ్ ఏమో ఇన్కమింగ్ ఆల్రెడీ ఉన్న ఆర్వైబి, ఇంకోటేమో జనరేట్ అవుతున్న ఆర్వైబి. అంటే నథింగ్ బట్ ఏంది ఇక్కడ ఉన్న ఒక ఆల్టర్నేటర్ ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ జనరేషన్ అవుతున్న లైన్ అనేది ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏముంది ఎలా కనెక్ట్ చేసుకుంటాము అంటే ఫస్ట్ విల్ గో ఫర్ ద ఒక ట్రాన్స్ఫార్మర్ కోడ్ తీసుకొని 3 స్టెప్. ఓకే, 3 టైప్స్ 3 ఓకే 3 లింబ్స్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ కోడ్ తీసుకొని 3 లింబ్ ట్రాన్స్ఫార్మర్ కోడ్ తీసుకొని ఫస్ట్ ఒక లింబుకేమో ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ యొక్క కనెక్షన్ చేస్తాము. సెకండ్ సైడ్ ఇట్ లాస్ట్ దానికి ఏం చేసుకుంటాము ఆల్రెడీ వస్తున్న జనరేటర్ ఆల్రెడీ ముందున్న లైన్ నుంచి ఒక కనెక్షన్ అనేది తీసుకున్నాం. ఇవి 2 లైన్స్ అనేది కనెక్షన్ తీసుకొని మిడిల్ ఉన్న లింబుకి మనకి ఏం చేస్తామంటే ఒక ల్యాంప్ అనేది కనెక్ట్ చేసుకుంటాము. రీజన్ ఏంటి అంటే ఎప్పుడైతే ఇక్కడ ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ అంటే జనరేట్ అవుతున్నది ఆల్రెడీ జనరేషన్ అయినది దాంట్లో ప్లస్ ఇప్పుడు కొత్తగా కనెక్ట్ చేయాలి అనుకునే దానికి ఒక కనెక్షన్ ఉంటుంది కదా, దాన్ని ఎలా సింక్రనైజ్ చేస్తాం అనేది ఈ మెటీరియల్ ద్వారా మనము తెలుసుకుంటాం. అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఏముంది ఇక్కడ కనెక్షన్ చేసినప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది మనకి ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ ప్రకారము ఫస్ట్ దాంట్లో ఏమవుతుంది ఫ్లక్స్ అనేది ఫ్లక్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. సెకండ్ దాంట్లో కూడా ఒకసారి చూద్దాము. ఓకే, ఫస్ట్ దానివల్ల మనకి ఏంది కొంత ఫ్లక్స్ అనేది ఉత్పత్తి అవుతుంది, సెకండరీ జనరేషన్ అవుతుంది కాబట్టి దీని నుంచి కూడా మనకి కొంత ఫ్లక్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఓకే, క్లోజ్డ్ పాత్ కాబట్టి మనకి ఏముంది ఫ్లక్స్ అనేది ఉత్పత్తి. 2 ఫ్లక్స్లు ఉత్పత్తి అయినప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ దాని వలన ఫ్లక్స్ వద్ద ఉత్పత్తి అవ్వడము, సెకండ్ దాని వల్ల ఫ్లక్స్ ఉత్పత్తి అవ్వడం వల్ల ఈ రెండింటి కలయిక వల్ల 3వ లింబ్లో మనకి ఏమవుతుంది ఈఎంఎఫ్ అనేది ఈ ఉత్పత్తి అవుతుంది. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ ద్వారా మనకి ఏమవుతుంది మధ్యలో ఉండే లింబ్లో మనకి ఏమవుతుంది కొంత ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అనేది అంటే ఫ్లక్స్ అనేవి 2 కామన్గా సేమ్గా ఉన్నాయి అంటే 2 యాడింగ్లలో ఉన్నాయి అనుకుంటే మనకి ఏమవుతుంది ఆటోమేటిక్గా బల్బుల్ గ్లో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఎప్పుడైతే ఇక్కడ ఉత్పత్తి అయిన ఫస్ట్ లింబ్లో ఉత్పత్తి అయిన ఫ్లక్స్ థర్డ్ లింబ్లో ఉత్పత్తి అయిన ఫ్లక్స్ అంటే ఆపోజిట్గా ఉంటే ఎదురుగా ఉందంటే మనకి ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇక్కడ ల్యాంప్ అనేది మనకి 0 అంటే బల్బ్ అనేది డార్క్ అనేది అయిపోతుంది, బల్బ్ అనేది వెలగదు. ఓకే, దీని ప్రకారం మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ల్యాంప్ ఉందా లేదా అంటే నథింగ్ బట్ సేమ్ ఆపోజిట్గా ఉందా లేదా అని దాని ప్రకారం మనం ఏం చేస్తాము ఎప్పుడైతే ఇవి 2 సేమ్గా ఉండి ఆపోజిట్గా ఉంటాయో అప్పుడు ఈ స్విచ్ అనేది సింక్రనైజింగ్ స్విచ్ అనేది మనం ఏం చేస్తాము
ఆన్ పెట్టేస్తాము, అంటే కనెక్షన్ అనేది చేస్తాం. అంటే ఇక్కడ ఉత్పత్తి అయిన వోల్టేజ్ ఇక్కడ వస్తున్న వోల్టేజ్ మనకి సమానంగానే ఉండాలి, ఎప్పుడు తక్కువ కానీ ఉండకూడదు, ఎప్పుడు ఎక్కువ కానీ ఉండకూడదు. ఓకే, దీని ప్రకారం అంటే ఒకవేళ ఫ్రీక్వెన్సీ చేంజ్ ఉంది అంటే మనకి ఏమవుతుంది, ల్యాంప్ అనేది ఒకసారి గ్లో అవుతుంది, ఒకసారి డార్క్ అవుతుంది, ఒకసారి గ్లో అవుతుంది, ఒకసారి డార్క్ అవుతుంది. ఇవి రెండు కంటిన్యూస్గా చేంజ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ సింక్రోస్కోప్ అనేది వర్కింగ్ అయిపోతుంది. ఓకే, సింక్రోస్కోప్ పర్పస్ ఏంది, సింక్రనైజింగ్ పర్పస్. ఇది ఎక్కడ ఉపయోగించుకుంటామంటే జనరేటింగ్ స్టేషన్స్ దగ్గర మనము ఉపయోగించుకుంటాము, ఉత్పత్తి కేంద్రాల దగ్గర మనము ఉపయోగించుకుంటాము. ఎందుకు అంటే ఆల్రెడీ ఉన్న వోల్టేజ్ దాని తర్వాత మళ్ళీ ఇంకోటి ఆల్టర్నేటర్ కనెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు, మనకు ఉత్పత్తి చేయాలి అనుకున్నప్పుడు ఏదైతే కొత్త జనరేటర్ అనేది కనెక్ట్ చేయబోతున్నామో అప్పుడు దాంట్లో ఉత్పత్తి అయిన వోల్టేజ్ సేమ్ ఉందా లేదా కనుక్కోవడానికి మనం ఏం చేస్తాము, సింక్రోస్కోప్ అనేది యూజ్ చేసుకొని తెలుసుకుంటాము. ఓకే, ఇది మనకి సింక్రోస్కోప్. నెక్స్ట్ విల్ గో ఫర్ టంగ్ టెస్టర్. టంగ్ టెస్టర్ పర్పస్ ఏంటి అంటే ఒక బ్యాటరీ తీసుకుంటే మనకి ఇళ్లలో కానీ దేనిలో కానీ బ్యాటరీస్ అనేది ఉంటాయి, ఇన్వర్టర్ బ్యాటరీస్. ఆ ఇన్వర్టర్ బ్యాటరీలలో ఎంత వోల్టేజ్ ఉంది అంటే అది అండర్ ఛార్జింగ్ ఉందా, ఛార్జింగ్ అయిపోయిందా, ఛార్జింగ్ లేదా అనేది మనము తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాము, ఒకటి టంగ్ టెస్టర్ అనేది ఉపయోగించుకుంటాము. అంటే ఏ వోల్టేజ్ ఉండాలి, ఒకవేళ బ్యాటరీ ఉన్నా కూడా ఏ వోల్టేజ్ ఉంటే మనకి బ్యాటరీ అనేది మనకి ఫుల్ ఛార్జింగ్ ఉన్నట్టు లేదా తక్కువ ఛార్జింగ్ ఉన్నట్టు తెలుసుకుంటుంది. ఓకే, ఫస్ట్ ఏముంది, టంగ్ టెస్టర్లో ఏమేమి ఉన్నాయంటే ఒకటి చిన్న వోల్ట్ మీటర్ ఉంటుంది అండ్ స్ట్రిప్స్ ఉంటాయి. ఇది స్ట్రిప్స్ అంటే మెటాలిక్ స్ట్రిప్స్ అనేటివి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వుడెన్ హ్యాండిల్. ఇది ఏం చేస్తాము, ఫస్ట్ వర్కింగ్ ఏముందంటే నథింగ్ బట్ ఒక టంగ్ టెస్టర్ తీసుకొని మనం ఏం చేస్తాము, ఈ టంగ్ టెస్టర్ని తీసుకెళ్ళి ఎక్కడైనా రెండు 2 పాయింట్స్ ఉంటాయి కదా, బ్యాటరీకి 2 పాయింట్స్ ఉంటాయి, ఆ 2 పాయింట్స్ 10 సెకండ్స్కి మించకుండా పెడతాము. 10 సెకండ్స్కి మించకుండా మనము పెడతాము. ఎప్పుడైతే 10 సెకండ్స్కి మించకుండా పెడతామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమైతుంది, కొంత కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అయ్యి మనకి ఏమవుతుంది, ఇక్కడున్న వోల్ట్ మీటర్లో మనకి ఇక్కడ బ్యాటరీ యొక్క వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, బ్యాటరీ యొక్క వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. బట్ బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది, ఎంత వోల్టేజ్ ఉంటే మనకి బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జింగ్ అంటాము, ఎంత వోల్టేజ్ ఉంటే మనకి బ్యాటరీ అనేది హాఫ్ ఛార్జింగ్ లేదా డిశ్చార్జ్డ్ అని చెప్పేసి అంటాము అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏముంది, మనం పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా వోల్ట్ మీటర్లో రీడింగ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జింగ్ అంటే ఫుల్లీ ఛార్జ్డ్ ఉందో, ఛార్జింగ్ అనేది ఫుల్ ఉందో అప్పుడు ఆటోమేటిక్గా వోల్టేజ్ వాల్యూ అనేది 2.2 వోల్టేజ్ అనేది చూపిస్తుంది. 2.2 వోల్టేజ్ అనేది మనకి చూపిస్తుంది. ఓకే, మనకి ఫుల్ ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది అంటే మనకి ఎంత చూపిస్తుంది, 1.8 కంటే చాలా తక్కువ ఉందంటే <1.8 తీసుకుంటే ఇది డిశ్చార్జ్డ్ అన్నట్టు, అంటే మొత్తం ఛార్జింగ్ అనేది అయిపోయింది అని అనుకుంటాము. ఓకే, ఇది మనకి టంగ్ టెస్టర్ లేదు నథింగ్ బట్ ఒక బ్యాటరీని యూజ్ చేసి ఇక్కడ చిన్న మెటీరియల్ అంటే చిన్న ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము, ఇక్కడ బ్యాటరీ యొక్క వోల్టేజ్ని కొలుసుకుంటాము. ఒకవేళ బ్యాటరీ తక్కువ ఉందంటే మనకి ఇక్కడ రీజన్స్ అనేది తెలిపోతుంది. ఐదర్ ఇట్ మేబీ లోపల ఏమన్నా ఫాల్ట్ అన్నా ఉండొచ్చు లేదా మొత్తం అనేది ఇక్కడ బ్యాటరీ అంటే నథింగ్ బట్ వోల్టేజ్ అనేది 1.8 కంటే తక్కువ చూపిస్తుందంటే ఆటోమేటిక్ ఇది టోటల్లీ డిశ్చార్జ్డ్ అని అయి ఉండాలి, లేదా లోపల ఏదన్నా మనకి ఏమన్నా నథింగ్ బట్ ఏదన్నా ఓకే ఏదైనా బ్రేకింగ్ అనే ప్లేట్స్ అనేది బ్రేకింగ్ అని ఏదైనా కానీ ఫ్రాక్చర్ అయ్యి ఉండడం కానీ ఉంటుంది. ఓకే, ఇది మనకి టంగ్ టెస్ట్ అండ్ సింక్రోస్కోప్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫర్ మనకి, ఇది చాలా ఇంపార్టెంట్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లో మనం ఇవి రెండు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ద మల్టీమీటర్ పర్పస్ ఏంటి అంటే మల్టీమీటర్లో మనకు ఆల్రెడీ చెప్పుకున్నట్టు యామ్మీటర్, వోల్ట్ మీటర్ అవన్నీ కూడా చేసుకున్నాం. మల్టీమీటర్లో ఏం నథింగ్ బట్ చిన్న ఇది ఉంటుంది, చిన్న డిఎంఎం అనేది ఉంటుంది. దాంట్లో మనం ఏం చేస్తామంటే ఒక డిఎంఎం పెట్టేసి దాని నుంచి మనము వోల్టేజ్ కనుక్కుంటాము, కరెంట్ కనుక్కుంటాము, అట్ ద సేమ్ టైము ఏసీ వోల్టేజ్ కనుక్కుంటాము, డీసీ వోల్టేజ్ కనుక్కుంటాము, ఏసీ కరెంట్ కనుక్కుంటాము, డీసీ వోల్టేజ్ కూడా మనం డిజిటల్ మల్టీమీటర్. డిజిటల్ మల్టీమీటర్
మీటర్. డిజిటల్ మల్టీమీటర్ నథింగ్ బట్ మనకి ఏంది చిన్న బాక్స్ డబ్బా దొరుకుతుంది మనకి ఆల్రెడీ 300 to 350 అట్లా పెట్టుకుంటే ఇది మనకి మామూలుగా మల్టీమీటర్. ఓకే, మామూలుగా మనకి మల్టీమీటర్ దీని నుంచి 2 వైర్లు తీసుకొని మనము కనెక్ట్ చేసుకుంటాం. డిజిటల్ మల్టీమీటర్ దీంట్లో మనకి ఏమేమి చూపిస్తుంది అంటే వోల్టేజ్ ఏదేది ఉంటుంది, వోల్టేజ్ ఏసీ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం డీసీ వాల్యూ కూడా డీసీలలో వరకు మనకి ఏంటి 220 volts డీసీ వరకు చూపిస్తుంది. ఏసీలలో కూడా మనకి 230 volts చూపిస్తుంది, 415 volts చూపిస్తుంది. ఓకే, ఇది అంటే 0 నుంచి 230 volts 0 నుంచి 220 volts అనేది కూడా మనకి చూపిస్తుంది. యామ్మీటర్ అంటే నథింగ్ బట్ మనకి కరెంట్ కూడా మనకి చూపిస్తుంది. ఇది యామ్మీటర్ లాగా కూడా పనిచేస్తుంది. సో కరెంట్ వచ్చేసి కూడా మనకి 0 to 5 0 to 10 amperes వరకు మనకి చూపిస్తుంది. 0 to 5 amperes వరకు చూపిస్తుంది. ఇది కూడా మనకి 0 to 5 amperes వరకు చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ వాల్యూ కూడా మనకి చూపిస్తుంది. రెసిస్టెన్స్ వాల్యూ 0 నుంచి 220 ohms లేదా 1 kilo ohm వరకు మనకి చూపిస్తుంది. 1 kilo ohm నథింగ్ బట్ 1000 ohmల వాల్యూ వరకు కూడా మనకి చూపిస్తుంది. ఇది మనకి డిజిటల్ మల్టీమీటర్ పర్పస్ ఏంటంటే వోల్టేజ్ కొలుసుకోవడానికి, కరెంటు కొలుసుకోవడానికి, అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ వాల్యూస్ కూడా మనకి కొలవడానికి మన డిజిటల్ మల్టీమీటర్ అనేది ఉపయోగిస్తుంది. యాక్చువల్గా మల్టీమీటర్ మనకి అనలాగ్ టైప్ అంటే మనకి అంతకుముందు ఉండేవి పాయింటర్ టైప్ చూస్తుంది. వేరే మనకి రీసెంట్గా వచ్చింది మొత్తం మనకి ఏంది డిజిటల్ మీటర్స్ వచ్చినాయి. డైరెక్ట్ మనకి క్వాంటిటీ ఎంత ఉంది అనేది త్రూ నంబర్స్ ద్వారా మనకి తెలిసిపోతుంది. ఓకే.